మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. మనం ప్రస్తుతం అయితే కందుకూరు పట్టణంలో విప్పగుంట రోడ్లు అయితే ఉన్నాం. మనం ఏదన్నా ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా కాలువ దగ్గర దుర్వాసన వస్తేనే ముక్కు మూసుకొని చిరాగ్గా వెళ్ళిపోతాం. కానీ వాళ్ళ జీవనం ఆ కాలువలోనే చేయాలి. వర్షం పడినప్పుడు బయట బురద ఉంటే రావడానికి ఆలోచిస్తాం, కానీ వాళ్ళ బురదలోనే ఉండాలి. ఎప్పుడన్నా కరెంటు పోతేనే ఎంతో ఇబ్బంది పడిపోతాం, కానీ వాళ్ళు ప్రతి రాత్రి చీకటి రాత్రే చిన్నపిల్లలను పెట్టుకొని ఆ చీకటిలోనే జీవించాలి. అసలు వీళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, వీళ్ళ జీవనం ఏంటి, అసలు వాళ్ళ జీవన విధానం ఏంటి, ఏం పని చేస్తారు, ఎలా ఉంటారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. పెద్దమ్మా, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి రావడం? మీరు ఏం పని చేస్తారు? ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మంచి నీళ్లు లేవు, పొలాయిలు లేవు. ఒకళ్ళ బిందులు ఎత్తుకొని పోతే వాళ్ళు ఏమో మాకు ఒక రోజు పట్టేస్తారు, 4 రోజులు బట్టి కూడా పోతుండే. ఇంకా తెచ్చి నీళ్ళు మట్టి ట్యాంకీ వస్తుంది, 2 రోజులకు 3 రోజులకు వస్తుంది ఆ ట్యాంకీ కూడా. ఆ నీళ్లు పట్టుకున్న తర్వాత ఇంకా నీళ్లు ఉండటం లేదు. ఆ స్థలాలు చూస్తే మురుగు కాలం మీద బయట ఉన్నాం. మేము ఏం పని చేస్తాం? మేము బొంతలు కొడతాం. మీ పిల్లల్ని బళ్ళు అయినా పంపుతున్నారా? పంపుతుంటా. కరెంట్ సౌకర్యం, నీళ్ళ సౌకర్యం? నీళ్ళ సౌకర్యం లేదు, కరెంట్ ఉంది, మీటర్ ఏం ఉండే గానీ నీళ్ళ సౌకర్యం లేదు మాకు. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? 40-50 ఇళ్ళు దాకా ఉండే మొత్తం ఈ లైన్ మొత్తం. కరెంట్ అయినా అన్న ఒక రోజు 1 గంట వచ్చింది, అసలు రాదన్న. నైట్ 2-3 గంటల దాకా రాదు. ఆ చిన్న పిల్లల్ని వేసుకొని బయట ఇబ్బంది పడుతున్నాం, రోడ్డు మీద కూర్చొని ఉన్నాము. వాగిట్లో పోయి నిలుచుకొని వాళ్ళు పడితే ఇష్టం ఉంటే పడతారు, లేకపోతే లేదు, తరుముకుంటారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు అందడం జరిగింది? మాకేమి జరగలేదు. ఏం జరగదు, చేస్తానంటారు ఉంటారు అంతే. మళ్ళీ ఊరు పట్టించుకోవటం మాట వరకు చెప్పి పోతారు. దాన్ని పట్టించుకున్న మనిషి నాదుడే లేదు. ఆధార్ కార్డులు అన్ని ఉన్నాయి. ఈ నీళ్ళ సౌకర్యం, ఇళ్ల స్థలాలు ఇవి లేవు మాకు. ఇల్లు కట్టించి బాత్రూములు కట్టించి కొలా వేస్తే అంతే చాలయ్యా. ఆ మాట కూడా చెప్పారన్న. మాకు ఓటేస్తే మేము ఈ స్థలాలే ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని కూడా చెప్పారు. మాకు ఎక్కడైతే హాస్పిటల్ దగ్గర అన్ని సౌకర్యాలు దగ్గరేనన్నా. మాకు కొద్దిగా ఇల్లు వాకిలు కట్టించి మమ్మల్ని కూడా పట్టించుకుంటే మేము కొద్దిగా బాగుపడతాం అన్నా. లేబర్లు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, సీప్ గా చూస్తున్నారన్నా. సీప్ గా చూస్తున్నారు మమ్మల్ని, లేబర్లు అని గోడ పక్కన పడున్నాం అని. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. అదిగా రాపిస్తానంటారు, దానిపై మంచి పట్టించుకునే మనిషి నాదుడే లేడు. ఈ ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి సహాయ సహకారాలు కావాలి? మాకు నీళ్లు, ఇళ్ల స్థలం అంతే. మాకు మాకు ఇక్కడే చాలన్నా. మాకు ఇక్కడైతే పిల్లలకి మాకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే. వేరే దిక్కడ ఉన్నా కూడా మేము పిల్లల్ని వేసుకొని అక్కడ ఉండలేం. పల్లెటూరులో కూడా ఎడైతే టౌన్ దగ్గర మేము పని చేసుకోవాలన్నా, మా మగవాళ్ళు పని చేసుకోవాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా మాకు అన్ని వసతులు ఇక్కడ అన్ని బాగున్నాయి. వాళ్ళు కూడా చెప్పారు మాకు ఓటేస్తే మేము ఈ పని చేస్తామని. విన్నారు కదండి వీళ్ళ యొక్క ఆవేదన. ఇప్పటికైనా ఎవరొకరు ముందుకు వచ్చి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వార్తలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ శ్యామ్ కుమార్ తో సతీష్ కుమార్. థ్యాంక్ యూ.